హలో, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. నేను ఈరోజు వజ్రాలు పెట్టుకొచ్చాను. గుంటూరు నుంచి పిల్లల దగ్గర అండి మాది. ఎన్ని రోజులు అయింది వచ్చి మీరు? నేను నెల 15 రోజులైంది. 15 రోజులు. ఏమన్నా ఒకటాన్ని దొరికింది? నిరుడు దొరికింది చిన్నది. నీరు దొరికిందా? చూడండి, పోయినసారి దొరికిందంట. తాత మళ్ళీ వచ్చినాడు ఇక్కడికి. ఒక క్యారెక్టర్ దొరికితే 60,000 వచ్చినాయి. మేము బీదోళ్ళం ఏదో దొరుకుతుందని ఆశతో వచ్చినాము, ఫ్యామిలీతో వచ్చినాము. లేదా దేవుడు అదృష్టం కొరకు ఒక రాయి దొరికితే మా జీవితం ధన్యమవుతుంది కదా అనేటట్లుగా. ఫస్ట్గా వజ్రకరూర్ అంటే ఏంది మీరు తెలుసుకోవాలి. వజ్రకరూర్ ఈ ప్రాంతం చాలా పురాతన భూగర్భ నిర్మాణాలు కలిగి ఉంది. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన అగ్నిపర్వత శిలల్లో కొన్ని కింబర్లైట్ శిలలు ఉన్నాయి. ప్రపంచంలోనే సహజ వజ్రాలు ఎక్కువగా ఇలాంటి శిలల్లోనే ఏర్పడతాయి. అందువల్ల వజ్రకరూర్ ప్రాంతానికి భూగర్భ పరంగా ప్రత్యేకత ప్రాధాన్యం ఉంది. విజయనగర సామ్రాజ్యం 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దాల మధ్య విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో వజ్రకరూర్ ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగింది. ఈ ప్రాంతంలోని వజ్ర సంపద రాజుల దృష్టిని ఆకర్షించి స్థానిక పాలకులకు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వ్యాపారాల మార్గాలను అభివృద్ధి చేసినట్లు చరిత్ర ఆధారాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారులు ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన పర్షియన్, అరబ్ మరియు యూరోపియన్ వ్యాపారులు దక్షిణ భారత వజ్రాల గురించి తమ రచనల్లో ప్రస్తావించారు. అయితే వజ్రకరూర్ నుంచి ఏ వజ్రాలు ఎక్కడికి వెళ్ళాయనే విషయంపై చారిత్రక ఆధారాలు లేవు. 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దాల మధ్యలో బ్రిటిష్ అధికారులు కూడా ఈ ప్రాంతంలోని వజ్రాల అవకాశాలను పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో అన్వేషణ జరిగినప్పటికీ పెద్ద స్థాయిలో వాణిజ్యం తవ్వకాలు కొనసాగలేదు. స్వాతంత్రం తర్వాత భారత భూగర్భ శాస్త్ర సర్వే GSI మరియు ఇతర సంస్థలు వజ్రకరూర్ పరిసరాల్లో పరిశోధనలు నిర్వహించవి. అనేక కింబర్లైట్ పైపులు గుర్తించబడ్డాయి. అందువల్ల వజ్రకరూర్ భారతదేశంలోని ముఖ్యమైన వజ్ర భూగర్భ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వజ్రకరూర్ అనంతపురం జిల్లాలోని ఒక మండలం. వ్యవసాయం, చిన్న వ్యాపారులు, స్థానిక జీవన విధానమే ఇక్కడ ప్రధాన ఆధారం. ప్రతి సంవత్సరం వర్షాకాలం తర్వాత స్థానికులు మరియు కొంతమంది బయటి ప్రాంతాల వారు పొలాలు, వాగులు, రాతి ప్రాంతాల్లో విలువైన రాళ్ల కోసం వెతుకుతుంటారు. అప్పుడప్పుడు విలువైన రాళ్లు దొరికాయని వార్తలు వచ్చినా అవి నిజంగా వజ్రాల కాదా అనేది శాస్త్రీయ పరీక్షల తర్వాతే నిర్ధారించబడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతి లేకుండా వజ్రాల కోసం తవ్వకాలు చేయడం చట్టవిరుద్ధం. అందువల్ల వజ్రకరూర్ ఇప్పుడు చరిత్ర, భూగర్భ శాస్త్రం మరియు స్థానిక కథనాల వల్ల ఎక్కువ గుర్తింపు పొందుతుంది. చాలా మంది కూడా వస్తుంటారు, మనం కూడా ఎత్తుకుతున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదంతా నేను చూపిస్తున్నా. చూడండి, ఇప్పట్లో వేరు ఇప్పట్లో వేరు, కానీ ఇక్కడ వజ్రాలు అయితే ఉన్నాయి. వజ్రకరూర్, జొన్నగిరి, ఈ ప్లేసెస్ అన్ని వజ్రాలు చాలా దొరుకుతాయి. కాకపోతే అప్పట్లో విజయనగర కాలంలో ఇక్కడ చాలానే దొరికాయి. ఇప్పుడు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో వర్షం పడితే తప్ప వజ్రాలు దొరకవండి. చూసుకోవచ్చు మీరు, ఇదంతా ప్లేస్ మొత్తం చేన్లు, పొలాలు అన్ని. ఈ పొలాల్లోనే వర్షం పడినప్పుడు ఆ వర్షం తేవకు రాళ్ళు బయటికి వస్తాయని చాలా మంది చెప్తున్నారు. మనం వచ్చాం, చూద్దాం ఎంతమంది ఉన్నారు వజ్రాలు వెతకడానికి. వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను. చూడండి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కదా చూద్దాం. అక్కడ ఉన్నారు, ఒకసారి చూపిస్తా చూడండి. ఒకసారి ఎక్కడి నుంచి వచ్చినారు తాతని అడుగుదాం. ఎక్కడి నుంచి తాతను వచ్చింది? గుంటూరు నుంచి పిల్లల దగ్గర అండి మాది. ఎన్ని రోజులు అయింది వచ్చి మీరు? నేను నెల 15 రోజులైంది. 15 రోజులు. ఏమన్నా ఒకటాన్ని దొరికింది?
నిరుడు దొరికింది శివనది. ఇక్కడ దొరికిందా? ఆ, చూడండి, పోయినసారి దొరికిందంట. తాత మళ్ళీ వచ్చినాడు ఇక్కడికి. ఒక కారేటర్ దొరికితే 60,000 వచ్చినాయి. 60,000 వజ్రం దొరికిందంట. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది వచ్చినారు తాత మీరు అందరూ? మేము ఒక్కడనే వస్తాయి ఏట. ప్రతి సంవత్సరం ఒకడు వస్తాడంట తాత. నెల 2 నెలలు ఉండిపోతాం. సంవత్సరం నెల 2 నెలలు ఉండిపోతారట తాత ఇక్కడ ఉండి. ఎక్కడ స్టే చేస్తారు తాత మీరు? ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉండి ఈ సత్రం నల్లమ్మ దగ్గర. ఇక్కడే వచ్చి ఇక్కడే ఫుడ్ చేసుకొని మొత్తం ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటాను నల్లమ్మ దగ్గర. నల్లమ్మ గుడి దగ్గర ఇది చూడండి, బ్యాక్ సైడ్ ఉంది కదా మనకి టెంపుల్. ఇక్కడ ఉంటారు తాత. అదే కొనుక్కుంటానండి, బియ్యం తెచ్చుకున్నాను. కొనుక్కోండి అన్నం విగ్రహాలు ఇక్కడ కూడా చాలా మంది ఎత్తుతున్నారు చూడండి. వాళ్ళ దగ్గర పోయి ఎవరు 2 రోజులాగా వచ్చి ఇక్కడే ఉన్నాము. అనంతపురం నుంచి వచ్చి చికెన్ రాలేదు. ఈ వజ్రాలు అనేవి పట్టుకున్నాము. ఒడి నిండా ఏరుకున్నా. 50 వజ్రం అయితే అది తీసుకుంటామని తెలుసు మాకు. కానీ ఏమైనా మా అదృష్టము. వచ్చినాము, మేము బీదోళ్ళం, ఏదో దొరుకుతుందని ఆశతో వచ్చినాము. ఫ్యామిలీతో వచ్చినాము. ఆటో వేసుకొని వచ్చినాము. 2 రోజుల ఇంటి తిరుగుతున్నాము. ఇంకా ఈ రోజు ఇంటికి పోతాము. చూడాల మా ఇక్కడున్న స్థానికుల ద్వారా మరికొన్ని సమాచారాలు తెలుసుకుందాం రండి. వజ్రకరూరు ప్రాంతం అనేది ఆలనాటి శ్రీకృష్ణ కాలం నుంచి, కాకతీయులు, హేమంత ఋతువుల కాలం నుంచి ఎంతో ప్రసిద్ధమైన ఊరు. ఈ ఊరిలో కానీ స్థానిక ప్రజలు ఈలనాటిలో వర్షం వస్తే కుప్పలు కుప్పలుగా పొలాలపైన వెంబడిస్తూ ఆ రాయిలు వెతికేవాళ్ళు. ఆ రాయిలో ఉండే ఏమప్ప అంటే ప్రతిదీ ఒక రాయిని నవరత్నంగా భావించేవాళ్ళు. ఆ రాయిలో ఎన్నో విధాలు, ఇప్పుడు పుష్యము, పద్మజాతి, మోహిని జాతి, ఇలా కొన్ని జాతి రాళ్ళు ఎన్నో రంగులుగా అవి వైవిధ్యంగా ఉండేవి. ఇటువంటి రాళ్ళని ఇక్కడే మారుమూల ప్రాంతంలో జొన్నగిరి కావచ్చు, సిప్పగిరి కావచ్చు, పెరువులు కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో కానీ ఎంతో మంది ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కానీ, అటు కర్ణాటక రావచ్చు, మహారాష్ట్రం కావచ్చు, తమిళనాడు కావచ్చు, ప్రతి మన స్టేట్ కాదని అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉండే ప్రజానీకం గాని వచ్చి వజ్రకరలో వజ్రాలు వెతుకుతున్నారు. వజ్రాలు వెతకడం ఏమిటంత విశిష్టత అంటే, ఆలనాటి కాలంలో రాజులు, మహారాజులు, సామంతులు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఇక్కడ ఋషులు యజ్ఞాలు చేసి ఇక్కడ రాళ్ళు కుప్పలు తిప్పలుగా పోసిపోయినారు అనమాట. అవి ఈ రోజు కష్టజీవి, ఇది రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా అతి తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతంగా మన ఊరు ఉందన్నమాట. అందులో ప్రత్యేకత ఏమప్ప అంటే ఇక్కడ ఉమామహేశ్వర టెంపుల్స్ అనేది కానీ ఒకటి ఉంది. ఈ ఉమామహేశ్వర టెంపుల్ వచ్చిన భక్తాదులు కానీ ఆ ప్రవచనాలు వినరన్నమాట. ఏదో ఆశ కొరకు లేదా దేవుడు అదృష్టం కొరకు ఒక రాయి దొరికితే మా జీవితం ధన్యమవుతుంది కదా అనేటట్లుగా ఆ రాయిని వెతకడానికి పోతారు. ఆ రాయి కానీ ఏ టైంలో దొరుకుతుందప్ప అంటే వర్షాకాలం వచ్చినప్పుడు, భూమిలో వర్షపు చినుకలు పడినప్పుడు, ఆ మట్టి పేయికొచ్చినప్పుడు రాళ్ళు పేయినే తేలుతుంటాయి. ఆ రాళ్ళు తేలే రాళ్ళలో కానీ కొన్ని 12 జాతి రాళ్ళు ఉన్నాయన్నమాట. ఆ 12 జాతి రాళ్ళలో కానీ ఒక వజ్రం వచ్చేసి చతురస్రాకారంలో ఉంటుంది, త్రికోణాకారంలో ఉంటుంది, మరి రకరకాల ఆకారాలు ఉంటాయి. ఏ ఆకారం అయినా కానీ మన అరచేతిలో పెట్టుకొని చూసినట్లయితే దాని వర్ణము తేనె వర్ణముగా ఉంటూ ఆ రాయి తూకం పెరుగుతుంటుంది. అది 1 మిల్లీగ్రామ్ కానీ క్యారెట్ ప్రకారం కానీ అమ్మడంలో కానీ చాలా అరుదైన రేటు దొరుకుతుంది. ఇక్కడ కొనే వాళ్ళు కానీ దండిగా ఉన్నారంటే